రామూర్తి గారు ఒకవైపు యా ఒకవైపు ఇప్పుడు కేసీఆర్ ప్రజా చెప్పండి. ఆశీర్వాద సభ, మరోవైపు రేవంత్ రెడ్డి సభ రెండు ఒకే టైంలో ఉండబోతున్నాయి. ప్రజలు ఎవరి వైపు చూడాలి, ఎవరి వైపు మళ్ళాలి, ఎవరిని చూస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రజలకు క్లారిటీ ఉందండి. ఎవరి వైపు చూడాలి, ఎవరి వైపు చూడొద్దు అన్నది పూర్తిగా అవగాహన ఉన్నది. ఎవరు డబ్బులు పెట్టి జనాల దాకా తీసుకొచ్చుకుంటారు. అదే విధంగా ఎవరు మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా రేవంత్ రెడ్డి సభలు చూడండి, వాస్తవంగా సామాన్య జనాలు ఎవరు రావట్లేదు. కంప్లీట్ గా మహిళలకు సంబంధించిన అయితే సంఘాలను వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి, అదే విధంగా ఫైన్లు విధిస్తామని వాళ్ళ అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి అధికారిక సభలను రాజకీయ సభలుగా మలుచుకుంటున్న కూడా చూసాము. ఇంకోటి ఏంటంటే మేము ముందుగా ప్రకటించినాం డేట్ జగిత్యాలకు సంబంధించి. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఒక 40 ఏళ్ళు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన తర్వాత తనను అక్కడ అవమానం జరిగిన తర్వాత తన మొత్తం కంప్లీట్ గా తొక్కిపడేసే క్రమంలో అక్కడ అవమానకరంగా రేవంత్ రెడ్డి చూసిన క్రమంలో తను ఈ పార్టీ మారడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి వాస్తవంగా మేము అది చేసినాం, జీవన్ రెడ్డికి ఇది చేసినాం, అన్నిసార్లు టికెట్ ఇచ్చినా, ఎన్నిసార్లు టికెట్ ఇచ్చినా, ఆ టికెట్ ఇచ్చినప్పుడు నువ్వు ఆ పార్టీలు లేవు. ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నప్పుడు ఉంటే వాస్తవంగా చెప్పాలంటే ఇంతవరకు కూడా వాస్తవంగా జీవన్ రెడ్డి గారు కొనసాగకపో. ఇంకోటి నీలాంటి మూర్ఖుడు, నీలాంటి ద్రోహి, అదే విధంగా నీలాంటి వాస్తవంగా సీనియర్లు మోసం చేసిన వాళ్ళు ఉంటే ఎవరికి కూడా ఇప్పుడు వాస్తవంగా అందరు కూడా సీనియర్లు తిట్టుకునే క్రమం వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండు వర్గాలుగా చీలిపోయిన, ఒకటి సీనియర్లు, ఒకటి జూనియర్లు, అదే విధంగా కొంతమంది క్లియర్ గా మాట్లాడుకుంటూ మీడియా సమావేశాల్లో కూడా మాట్లాడుకుని చూసాం. ఇంకోటి ఏంటంటే మేడిగడ్డ మీద కానీ వాస్తవంగా గోదావరి మీద కానీ కనీసం మాట ఉచ్చరించే హక్కు కూడా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే 2014కు ముందు గోదావరి మీద ఒక ఎస్ఆర్ఎస్పీ ఉండేది. ఒక ఎస్ఆర్ఎస్పీ తర్వాత మళ్ళా ధవళేశ్వరం దాకా ఒక ప్రాజెక్టు గారిని దుర్మార్గులు ఇంకా వీళ్ళు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడం ఏంటంటే, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కాళేశ్వరం కుంగిపోయింది, కాళేశ్వరం కొట్టుకపోయింది అనే మూర్ఖులకు ఒక్కసారి వాళ్ళ ఎన్నిక చూడండి. మీ మీడియాలో క్లియర్ కనబడుతున్నది, వాస్తవంగా క్లియర్ గా ఉన్నది ఆ మేడిగడ్డ. ఇంకోటి ఏదైనా 2 పిల్లలు కుంగిపోయినాయి. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్టు కాదండి. ఒక మేడిగడ్డ ప్రాజెక్టు వాస్తవంగా 4,600 కోట్లు మాత్రమే. ఇంకోటి ఏంటంటే ఒక మేడిగడ్డలో 2 పిల్లలు కుంగిపోతే 1,00,000 కోట్లు ఎట్లా దోచుకుంటారన్న విషయం కూడా అర్థం కాని సమాజం అయితే ఇది కాదు. ఇంకొందంటే మీరు ఎన్నికల కోసం, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల కోసం యూజ్ చేసుకున్నారు, దాని తర్వాత ఎంపీ ఎన్నికలకు యూజ్ చేసుకున్నారు, దాని తర్వాత స్థానిక ఎన్నికల కోసం యూజ్ చేస్తున్నారు, దాని తర్వాత ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, దాంతో పాటు హైదరాబాద్ కార్పొరేషన్, ఖమ్మం, అదే విధంగా వరంగల్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు లబ్ధి చేకూర్చుకోనికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మేము దాదాపు అయితే మాకు 9.5 ఏళ్ల పరిపాలనలో అయితే ఒక ఎస్ఆర్ఎస్పీ అంటే మా చేతులకు వచ్చినప్పుడు ఒక ఎస్ఆర్ఎస్పీ ఉండేది. కానీ గోదావరి మీద దాదాపు 600 కిలోమీటర్లు మారుతండి ఈ గోదావరి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం మీద. ముఖ్యంగా ఇది గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏదైతే ఎల్లంపల్లి వాస్తవంగా ఏంటంటే ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత ఏదైతే సుందిల్లా తర్వాత ఏదైతే అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్, దాంతో సీతమ్మ సాగర్, ఇలాంటి ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు ప్రజెంట్ 400 టీఎంసీలు 400 నుంచి 500 టీఎంసీలు వాడుకుంటారు. ఇలాంటి ప్రాజెక్టు కట్టి మీరు నీళ్లు తీసుకొస్తే దీని మీద కుట్రలు చేసి వాస్తవంగా అనాదిగా ఎన్నడూ 2014 ముందు వీళ్ళు గోదావరి నది మీద ఏం చేయలేదు. 2023 నుంచి వచ్చి ఇప్పటి వరకు కూడా ఏం చేయలేదు. ఒక 2 పిల్లర్లు రిపేర్ చేయడానికి వీళ్ళకి తలపానం తోక్కొస్తున్నది. అదే విధంగా విశ్వసుందరి మనం తీసుకొచ్చి వాళ్ళకి 300 కోట్లు ఖర్చు పెట్టడానికి వస్తుంది. అదే విధంగా తన బక్క కాలతో విన్యాసం చేయడానికి ఫుట్బాల్ ఆడడానికి అదో 300 కోట్లు వస్తుంది. ఆఖరికి ఎమ్మెల్యేలు వాళ్ళ ఆటలు ఆడుకోనికి మన జీవితాలతో ఆడుకున్న ఆటలు సరిపోక వాళ్ళు కూడా ఆటలు ఆడితే 15 నుంచి 20 కోట్ల దాకా ఖర్చు చేయడానికి వస్తుంది. మరి ఆ ఖర్చు ఏదో ఈ మేడిగడ్డ మీద పెడితే ఇప్పుడు రిపేర్ అవ్వు కదా, 300 కోట్లకు సంబంధించి రిపేర్ అయ్యిందని డ్యామ్ సెట్టి అథారిటీ చెప్పింది. అదే విధంగా అయితే మేడిగడ్డకు సంబంధించి ఒక కాపర్ డ్యామ్ కూడా నిర్మించుకోవచ్చు అని చెప్పింది. ముఖ్యంగా ఇదే నది మీద గోదావరి నది మీద పోలవరం ఉంటదండి. పోలవరం పొల్లు చాలా కొట్టుకపోయినా, స్పిల్వే మొత్తం కూలిపోయినా, అదే విధంగా కరకట్ట అయితే వాస్తవంగా కరకట్ట నిర్మిస్తే ఆ కరకట్ట కూడా కొట్టుకపోయినా కూడా వాళ్ళు మళ్ళీ పూర్తిగా నిర్మాణం చేసుకున్నారు. దాంతో పాటు మళ్ళా వాళ్ళు ఎన్నిసార్లు కుంగిపోతే అన్నిసార్లు వచ్చి రిపేర్ చేసుకుంటారు. కానీ అక్కడ రాజకీయాలు చేయరు. అక్కడ రాజకీయాలు చేస్తే వాస్తవంగా అక్కడ ప్రజలకు వాస్తవం కొంచెం తెలియకలు కాబట్టి ఇక్కడ తెలివి తక్కువాలన్న భావనలో రేవంత్ రెడ్డికి పూర్తిగా ఏంటంటే తెలంగాణ ప్రజలు తక్కువ చేస్తున్నాడు. ముఖ్యంగా గోదావరి నది మీద ఇప్పటి వరకు మీరు చేసిన కుట్రలు చాలు. ఇంకా ఈ కాళేశ్వరం పట్టుకొని ఇంకా రాజకీయాలు చేస్తే మాత్రం ఒక్కసారి నమ్ముతారండి, 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు నమ్ముతారు అబద్ధం. ఇక మళ్ళా ఎట్లా నమ్ముతారండి? ప్రజలకు క్లారిటీ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ మేడిగడ్డ మీద మీరు ఎంత రాజకీయం చేసినా, ఇంకోటి ఏంటంటే నేను మొన్న వేనండి మా గౌరవ కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారి పిలుపు మేరకు నేను పోవడం జరిగింది. అక్కడ ఆల్రెడీ రిపేర్ నడుస్తున్నారు. 2 పిల్లలకు సంబంధించి ఇప్పుడు మనకు పాత విజువల్ చూపెడుతున్నారు. వాస్తవంగా అయితే అది కొంచెం కుంగిపోయిందో దాన్ని మొత్తం రిపేర్ చేయడం జరిగింది, కెమికల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. వాస్తవంగా కొంత వాళ్ళు రిపేర్ లో ఉన్నారు, నిమగ్నం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బాధ్యత
ఎందుకంటే వాళ్ళకు కూడా ఎల్ఎన్టీకి క్లియర్ గా ఇప్పుడు ఎల్ఎన్టీ ఇక్కడ కూడా కాదు అక్కడ కూడా నిర్మిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మెగా కంపెనీ సంబంధించింది. మరి పోలవరం కూడా మెగా కంపెనీ నడుస్తున్నది. మెగా కంపెనీ అదే అక్కడే కడుతున్నది. మరి అక్కడ లేని కుట్రలు ఇక్కడే వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే లక్ష కోట్లు ఎక్కడి అండి? నేను అంటున్నా 94,000 కోట్లు మేము అప్పు తీసుకొచ్చినాం, అందులో 80,000 కోట్లు ఖర్చు పెట్టినాం. వాస్తవంగా ఇంకోటి మళ్ళా కూడా చెప్తున్నా, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదండి. కాళేశ్వరం అంటే ముఖ్యంగా 3 బ్యారేజీలు, అదే విధంగా 15 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, అదే విధంగా 19 19 పంప్ హౌజులు, అదే విధంగా 15 రిజర్వాయర్లు, అదే విధంగా ఈ విధంగా ఎందుకంటే 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, అదే విధంగా 530 కిలోమీటర్లు మేము ఎత్తిపోసినాం. ఈ విధంగా మేము మొత్తం కంప్లీట్ గా తెలంగాణ సమాజానికి కొంచెం నీరందరికి ప్రయత్నం చేసినాం. చెప్పండి, ఒకవైపు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఉన్న టైంలోనే రేవంత్ రెడ్డి మేడిగడ్డని సందర్శించడం అంటే ఇదేమైనా యాదృచ్ఛికమా లేక వ్యూహమా, ఏమంటారు మీరు? భయం అండి, భయం. ఎందుకంటే ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారు మాట్లాడే మాటలు గాని, జీవన్ రెడ్డి మాట్లాడే మాటలు గాని, దానికోసమే ఈయన వాస్తవానికి వెంటనే సభ పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఈ సభలో మాట్లాడే మాటలు జనాలలో పోతే మేము ఎక్కడ చులకన అయిపోతున్నాం, ఎక్కడ మైనస్ అయిపోద్దు అన్న ఆలోచనతోని సభ పెట్టుకున్నాడు.